45 న్యూస్ కి స్వాగతం. ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాదిగలకు ఇచ్చిన మాట మేరకు 9% రిజర్వేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సమాజం అండగా ఉంటుందని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడమర్తి రవి అన్నారు. ఉప్పల్లో మండల కొమ్ము తిరుపతి మాదిగ ఏర్పాటు చేసిన మాదిగ అభినందన సభకు పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు 9% రిజర్వేషన్ ప్రకటించడంతో సీఎంకు మద్దతుగా రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో అభినందన వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది 11% రిజర్వేషన్ సాధిస్తామని బీజేపీ వైపు తీసుకువెళ్తే ప్రయత్నం చేస్తున్నారంటూ పిడమర్తి రవి ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ సమాజం మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటుందని పిడమర్తి రవి స్పష్టం చేశారు. మన హృదయాలలో నిలుపుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క అభినందన సభను ఉపయోగించి వేణు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఇది మాదిగ జాతి హృదయాలల్లా నిలిచిపోయే రోజుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ శాసన మండలిలో ఏకాగ్ర తీర్మానం జరిగినటువంటి అండగా ఉంటాం, రేవంత్ రెడ్డికి అండగా ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి సుధీర్ పైకి రా. దగ్గర ఇక్కడ పెద్ద జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి 9% రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి మాదిగలకు తెలంగాణ రాష్ట్రం రెడ్డి గారికి ఎదుడుకులు ఆటుపోట్లను ఎదుర్కొని ఈ యొక్క మాదిగ జాతికి చిరకాల కోరిక అయినటువంటి ఏబిసిడి వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం కలిసినటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగలు కోసమే మాదిగల స్థితిగతులు తెలిసినటువంటి నాయకుడిగా మాదిగల పెద్దన్నగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క మాదిగ సమాజం తరపున ఉద్యమ అభినందనలు, శుభాకాంక్షలు. మాదిగ జాతి